అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. తెలంగాణ బీజేపీ ప్రతినిధులు కాసేపట్లో ప్రధాని మోదీని కలవబోతున్నారు. పార్లమెంట్ ఆవర్లో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మోదీతో భేటీ కాబోతున్నారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులు, నియోజకవర్గాల సమస్యలను ప్రధాని మోదీకి వివరించనున్నారు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు. మరోవైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అనుసరించాల్సిన బ్లూ ప్రింట్ గురించి ఈ భేటీలో ప్రస్తావనకు రావచ్చని తెలుస్తోంది. అలాగే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై ఎంపీల నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు కాంగ్రెస్ సర్కారు నిధులు ఇవ్వటం లేదని ప్రధాని దృష్టికి తీసుకొస్తామని బీజేపీ ఎంపీలు చెబుతున్నారు. రేవంత్ ప్రభుత్వం పక్షపాతంపై ప్రధానికి ఫిర్యాదు చేస్తామని ఎంపీలు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఈరోజు బీజేపీ తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా కేంద్ర మంత్రులైన కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు ప్రజాప్రతినిధులు అందరూ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. ప్రధానంగా తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, అదే విధంగా బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల అంశాలతో పాటు ఇక్కడ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపైన కూడా ప్రధాని భేటీలో చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నియోజకవర్గాలుగా అంటే చూసేది ఉంటే 8 స్థానాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు, 8 స్థానాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎలాంటి సమస్యలు ఉన్నాయన్నటువంటి విషయం కూడా అక్కడ చర్చించే అవకాశం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా నిధుల కేటాయింపు చేస్తుంది, ఏ విధమైనటువంటి అన్యాయం చేస్తుంది అన్నటువంటి అంశాలతో పాటు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, అక్కడ జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలు, తెలంగాణలో జరుగుతున్నటువంటి భారీ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాల మీద కూడా ప్రధాని నరేంద్రతో భేటీలో చర్చించే అవకాశాలు ఉంది. అదే విధంగా నియోజకవర్గాలుగా ఒక్కొక్కరితో వ్యక్తిగతంగా కూడా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడి వారి నియోజకవర్గ సమస్యలతో పాటు ప్రధానంగా ఈ నేషనల్ హైవేలు, రైల్వేలకు సంబంధించిన అంశాలను, కేంద్రం అమలు చేస్తున్నటువంటి మిగతా ప్రాజెక్టుల అంశాలను కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం విధానాలు ఏ విధంగా అమలు చేస్తుంది, అదే విధంగా గతంలో ఇచ్చినటువంటి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏ విధమైనటువంటి అమలు జరుగుతున్నాయి, ప్రజల యొక్క జీవన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయటువంటి అంశాలతో చర్చించడంతో పాటు రానున్న అసెంబ్లీ ఎన్నికల వరకు బీజేపీ అధికారంలోకి రావాలి అంటే ఎలాంటి కార్యాచరణతో ముందుకు పోవాలి అనేటువంటి అంశాలను కూడా ప్రధాని నరేంద్ర మోడీ భేటీలో చర్చించే అవకాశం ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ఇక్కడ తెలంగాణలో కూడా కొంచెం జోష్ పెరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా తెలంగాణలో ఇప్పటికే బీజేపీ అంటే ఎలాంటి రాజకీయ అంశాలను తీసుకుపోవాలి అనేటువంటి దాని మీద కూడా చర్చించే అవకాశం ఉంది. ఏడాది పాలనలో కాంగ్రెస్ ఏం సాధించింది అన్నటువంటి విషయం మీద కూడా ఎలాంటి ఉద్యమాలు చేయాలి, ఎలాంటి పోరుబాట చేయాలి అన్నటువంటి అంశాలను కూడా ప్రజాప్రతినిధులతో నరేంద్ర మోడీ భేటీలో చర్చించే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ భేటీ తర్వాత కూడా ఇంటర్నల్ గా బీజేపీ ప్రజాప్రతినిధులు, ప్రత్యేకమైనటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేతో పాటు కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ప్రత్యేక సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. మొత్తంగా తెలంగాణ బీజేపీకి కొత్త జోష్ నింపే అవకాశాలు ఉందని చెప్పవచ్చు. రఫీ, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.